అడిసిమిల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది, తీయగా చేదుగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూస్తే నాకు అదే గుర్తుకొచ్చింది. ఒక పక్కేమో వాలంటీర్లకి మా ప్రభుత్వం వస్తే నెల నెల 10,000 జీతం ఇస్తారని చెప్తున్నారు. మరొక పక్క ఉమ్. ఎన్నికల్లో కనుక మీరు పరిధి దాటి ప్రవర్తిస్తే మీ మీద కేసులు వస్తాయి, జీవితాంతం మీకు ఉద్యోగాలు అనేది లేకుండా ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తూనే మేము వస్తే మీకేం చేస్తామో అని తాయిలాలు కూడా ప్రకటించి అలా చూడాలి సార్ ఇది. అసలు ఆ వాలంటీర్ వ్యవస్థే అనవసరం అండి. సరే, ఇక దాన్ని ఈ ప్రజా జీవితంలోకి చొప్పించేసాడు ఆయన. ఇంగ్లీష్ తుమ్మలాగా. ఇప్పుడు ఇంగ్లీష్ తుమ్మ అని ఉంటుంది. అది మనకు అనవసరం అండి. మన భూగర్భ జలాలను పీల్చేస్తా ఉంటది. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఇత్తనాలు జల్లేసి పోయారు మన దగ్గర. అంటే అది శాశ్వతంగా ఒక విధ్వంసానికి, పర్యావరణ విధ్వంసానికి చేసిన పని వాళ్ళు. అప్పుడు ఏం చేశారు మన వాళ్ళు? దాన్ని అవాయిడ్ చేయలేక, దాన్ని తీసేయలేక, దాన్ని తప్పించలేక, దాని బారి నుంచి తప్పించుకోలేక ఆ ఇంగ్లీష్ తుమ్మ చాలక కంచెలు గాను వాటిని గాను వాడుకుంటారు. అంటే ఇక అనివార్యమైనప్పుడు దాని నుంచి ఏం మేలు జరుగుతుందో చూసుకోవడం. నేను అదే ఆలోచనలోకి వచ్చేటప్పుడు టీడీపీ వాళ్ళు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రభావం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి దుర్బుద్ధితో ప్రవేశపెట్టిన వాళ్ళు ప్రజా జీవితంలో చచ్చిపోయారు. ఇక్కడ కొంతమంది వాలంటీర్లు డెఫినెట్ గా వాళ్ళు 2 లక్షల మందో ఎంతమందో, లేకపోతే ఎంతమంది అన్నా ఉండే 3 లక్షల మంది ఎంతమంది ఉండే అందులో సగం మంది ఏదో బతుకు తెరువు కోసం, లేకపోతే ఉద్యోగాలు చేసి బయట వాళ్ళలో ఉన్న ఊళ్ళో ఉండటంలేమో అని ఈ ఉద్యోగానికి ఒప్పుకొని ఉండొచ్చు. వాళ్ళు కూడా సామాన్య ప్రజలే కాబట్టి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోకడది నచ్చకపోవచ్చు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ తోటి ఉండే వాళ్ళు ఖచ్చితంగా మెజారిటీ ఉంటారు అందులో. వాళ్ళు ఇప్పుడు కొంతమంది రాజీనామా చేసామంటే చేసేస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళకి అవకాశం ఉండదు. రేపు అవకాశం ఉంది. వీళ్ళు దీన్ని కొనసాగిస్తామని చెప్పినప్పుడు కొనసాగిస్తామని అనటమే కాకుండా వాళ్ళు 10,000 గౌరవప్రదమైన వేతనం ఇస్తాం, అలాగే అందులో బాగా చదువుకున్న వాళ్ళకి వేరే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇంతకన్నా మంచి ఆఫర్ ఏముంటుందండి? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? వాళ్ళని భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఎలా వాడుకున్నారో అలా ఇంకో 5 ఏళ్ళు వాడుకుంటాడు బానిసలాగా. డెఫినెట్ గా బానిసలే. వాళ్ళు చెప్పినట్టు, ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఏ పురమైతే అది చేయాలి. మీటింగ్లు జనాలు పోగేయటం, ఆ పెన్షన్లు ఇవ్వటం, మీటింగ్లు జనాలు పోగేయటం తప్ప ఈ 2 తప్పాలు ఏం లేదు. కానీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి లాంటి చేతిలో పడితే వీళ్ళు ఉభయతారకంగా ఉంటుంది. ప్రజలకు ఉపయోగం ఉంటుంది, అలాగే ఈ వాలంటీర్ ఈ కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రీవియస్ రికార్డు చూసిన వాళ్ళకి అర్థం. అది ఎంతమంది అర్థం చేసుకుంటే అంతమంది అర్థం చేసుకుంటారు డెఫినెట్. మొత్తానికి ఇది రాజకీయం అంటే పులి మేక అండి. ఒకటి రెండు రెండు పాయింట్లు ఉంటాయి ఇందులో. ఒకటి, రాజకీయంగా ప్రత్యర్థికి ఊపిరాడకుండా చేయటం, దారి కట్టడి చేయటం. డెఫినెట్ గా ఆయన నా బలగం అనుకున్న ఆ వాలంటీర్ వ్యవస్థలో బీటల వారిలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన ద్వారా. పులి మేక ఆటలో పులిని బంధించినట్టే, దారి బయటకు రాకుండా అడుగు తీసి అడిగేయలేడు. ఎప్పుడైతే వాళ్ళలో వాలంటీర్లో ఒక ఆలోచన వచ్చి స్ప్లిట్ వచ్చింది అనుకోండి, అతను మొత్తం సైన్యంలోంచి తను షేర్ తీసేసుకున్నట్టే. అదొకటి. రెండు, బాగా చదువుకున్న యువకులు వాళ్ళు భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశం ఉంటుంది అనుకుంటా. డెఫినెట్ గా ఆహ్వానించదగ్గ పరిణామం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. వాళ్ళు 10,000 అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగైతే ఆశ పెట్టాడు, అలాగే ఇస్తున్నాడు, వీళ్ళు ఇస్తారు. ఇంకేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి చేతకాంత అద్దమ్మ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు ఇవ్వలేడు? ఏ పథకాలు ఏంటంటే చాలా మంది ఎలాగిస్తాడు పథకాలు, అది ఇదని పరిమాల మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి చేతగాని అసమర్థ దద్దమ్మ లాంటి పరిపాలనలో కూడా వాళ్ళు పథకాలు అమలు చేసినప్పుడు ఈయన ఎందుకు చేయలేడు? పైగా ఈయన అభివృద్ధి కూడా చేస్తాడు, సంపద కూడా సృష్టిస్తాడు. మనకు ఆ చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి ఈ విషయాలు నమ్ముతారా అంటే నమ్మాలా, నమ్మి తీరాలి. ఎవరి కోసం నమ్ముతారు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న 1 తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నాడు, పెన్షన్లన్నా పళ్ళ బీగుని చచ్చి చేడి ఇస్తున్నాడు, ఏదైనా సేవలు దొరుకుతాయేమో అని చూస్తున్నాడు. ఏదో వంకటి ఆయన పెన్షన్ లో వాలంటీర్ తప్ప అతను వేరే దారే లేదు.
చూడండి పెన్షనర్లతో అతను చెప్పుకోవడం లేదు ఏమని. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చావు దెబ్బ తీసేటారు. ఈ వాలంటీర్ విషయం చెప్పడం పెద్ద మేజర్ స్టెప్ ఇది. చాలా మంది చాలా తెలివిగా తీసుకుని ఇన్నాళ్ళు వాలంటీర్లు విమర్శించి డెఫినెట్ గా విమర్శిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదని విమర్శిస్తున్నారు. అలాగే చెప్పి ఎమ్మెల్యే వ్యవస్థ వద్దంటారా? మనం చెప్తున్నాం వాలంటీర్లు నిజంగానే ఆ వ్యవస్థ అనవసరం. అది చొప్పించేసిన తర్వాత వ్యవస్థలో చొప్పించేసిన తర్వాత దాంట్లోంచి మంచి వేరుకోవాలా, మంచి చూసుకోవాలా. అసలు సంక్షేమం మితిమీరిన సంక్షేమం అనవసరం, వ్యర్థం. మరి సంక్షేమంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అందులో ఇంకా కొంచెం మేలు చేయాలా, అంతే కదండి. ఇప్పుడు కూడు గూడు నీడ, విద్య వైద్యం ఇలాంటి మౌలిక వసతులు కల్పిస్తే ప్రజలకు సంక్షేమం చేయాల్సిన అవసరం లేదు. మీకు వైద్యం ఫ్రీగా ఉందనుకోండి, చదువు ఫ్రీగా ఉందనుకోండి, మీకు మౌలిక వసతులు ఉన్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయనుకోండి, మీకు ఫ్రీగా చేయాల్సిన పని ఏముంది? ఇప్పుడు వృద్ధులు ఉంటారు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉండి హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా వైద్యం ₹1 వచ్చి అవట్లేదు అనుకో, వాళ్ళకి మీ మితిమీరిన సంక్షేమం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి అన్నిటిలో ఇక తప్పని పరిస్థితుల్లో సంక్షేమం చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఆ పథకాలు పెట్టాల్సి వస్తుంది అన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అందులో ఇంకా కొంచెం మేలుగా ఉండేలా చేయాలా, వాళ్ళకి ఇంకా లబ్ధి చేకూరేలా చేయాలా, అది కూడా మంచి పద్ధతిలో పర్ఫెక్ట్ గా అందేలా చూడాలా. దానికి మేము మిమ్మల్ని ఇందులో బాగా కరెక్ట్ గా పనిచేసిన నిజాయితీగా ఉన్న వాళ్ళని, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని, పద్ధతిగా ఉన్న వాళ్ళని మేము ఇబ్బంది పెట్టం. ఎవరైతే తప్పుడు పని చేశారో వాళ్ళు ఇప్పటికే అంటున్నారు కదా, ఎవరైతే తప్పుడు పని చేస్తున్నారో, ఎవరైతే వన్ సైడ్ గా ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు, కేసులు పెడితే వాళ్ళు లైఫ్ పోద్ది. కాబట్టి ఆయన హితవు చెప్పాడు, మీరు న్యూట్రల్ గా పని చేసుకుంటారు బాబు అని. అలా చెప్పడమే కాకుండా రేపు మళ్ళీ భవిష్యత్తులో మిమ్మల్ని తీసుకుంటాం, మీకు పారితోషికం ఇస్తాం. ఆయన ఏమన్నాడు, జీతాలు పెంచమని అడిగితే మీరు స్వచ్ఛంద కార్యకర్తలు అన్నాడు. మీరు ఉద్యోగస్తులు కాదు, స్వచ్ఛంద కార్యకర్త. వీళ్ళు అలా కాకుండా వాళ్ళకి ఒక ఇది కల్పిస్తాం, మేము జాగ్రత్తగా వాడుకోండి. చంద్రబాబు గారు నమ్ముతారు, ఎందుకంటే ఆయన ప్రీవియస్ హిస్టరీ చూసుకోవాలి. ఏంటండి, ఇదివరకు సాధికార మిత్రులని, సేవా మిత్రులని ఇలాంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు అమలు చేశారు ఇలాంటి పథకాలన్నీ, వాళ్ళు అలాగే అమలు చేశారు. దాన్ని ఇంకా కన్సాలిడేట్ జాతకాలు ఏం చేస్తారు, కొంచెం బుర్ర ఉన్నవాళ్ళు కాబట్టి. వీళ్ళంతా కూడా మళ్ళీ ఎన్నికలకి ఎలా గెలవాలనే ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారిది అది వికటించింది. మీకు ఏదో డబ్బులు వేస్తున్నావు ఓటేయండి అంటే వాళ్ళే వేస్తున్నారు కదండి అంటారు, అంతే సింపుల్ అయిపోయిందా. ఇంకేం చెప్పు, ఇంకేం చేసావు అని అడుగుతారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఇవన్నీ చూస్తారు. 3C క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, ఈ 3 లేవుతుంది. అవినీతి ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అరాచకం ఉంది, 3 ఆలు. ఇది ఆయన పరిస్థితి. ఇక్కడ ఈయన విజన్ అయితే ఆయన ప్రజను, ఈయన నిర్మించేవాడు అయితే ఆయన కూల్చేవాడు, ఈయన పనివాడైతే ఆయన పనికి మాలి. ఇవన్నీ పోల్చి చూసుకుంటారు కదా జనం. సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి వాళ్ళంటే నేనైతే మంచి స్టెప్ అనుకుంటున్నానండి. ఎవరన్నా అనుకున్నాను, ఇది మాత్రం మంచి స్టెప్ తీసుకున్న. పులి మేక ఆటలో వాళ్ళ గళ్ళు మూసేసాడు, దారి లేకుండా. ఖచ్చితంగా రాజకీయాలు ఎప్పుడు ఇంకా మీకు ఎన్నికల దగ్గరికి వచ్చిన చూడండి, వాళ్ళకి ఊపిరి ఆడదు, ఊపిరి సలపదు. ఎందుకంటే అలాంటి తప్పులు అన్నీ చేసేసి ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆట ఈజీ చేసాడు ప్రత్యర్థి. అంటే బ్లైండ్ ఫోల్డ్ ఇప్పుడు చదరంగంలో మామూలుగా చదరం 164 మంది తోటి ఆడుతూ ఉంటారు. మళ్ళీ ఇందులో బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది, కళ్ళకి గంతలు కట్టుకుని ఆడతారు. నీకు అలాగ ఆడగలిగినాడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వాడికి జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తుంటే మడతపెట్టేస్తాడు, అందులో అనుమానం లేదు. చూద్దాం సార్, మరి వాలంటీర్లకి సన్మానాలు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేదు తాయిలాలు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుంది. వారు ఏమి నిర్ణయించుకుంటారో తెలుస్తుంది సార్. ధన్యవాదాలు సార్.